హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే శారీ కొంగు డిజైన్స్ అయితే చేశానండి. అదైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ముందుగానే సిల్క్ థ్రెడ్స్తో అయితే ఇలా కుచ్చులు అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. దీనికి అయితే మనకు శారీ మ్యాచింగ్ కలర్స్ సిల్క్ థ్రెడ్స్తో అలా రెడీ చేసుకున్న కుచ్చులు అండి. ఇవి అయితే 8 mm బీడ్స్ అండ్ 2 mm బీడ్స్ అండి. అలాగే శారీకి కుచ్చులు కుట్టుకోవడానికి ఈ మ్యాచింగ్ కలర్ థ్రెడ్ అండి. సో ఇది అండి శారీ, దీనికి మ్యాచింగ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. సో వర్క్ అయితే ఇలా చేశాను. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి. చూడండి, చాలా సింపుల్గా తక్కువ టైంలో ఎక్కువ వర్క్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగా అయితే వచ్చిందండి. దీనికి మెజర్మెంట్స్ అయితే ఏం అవసరం లేదు, డైరెక్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనము బీడ్స్ అండ్ ఈ కుచ్చులు అయితే సిల్క్ థ్రెడ్స్తో టజిల్స్ అయితే పెట్టాం కదా, సో దాని డిస్టెన్స్ని బట్టి అయితే మనము డైరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ అయితే ఒకటి స్మాల్ బీట్ మధ్యలో గోల్డ్ కలర్ది, మళ్ళీ సిల్వర్ కలర్ది అయితే శారీకి మ్యాచింగ్ అయితే తీసుకున్నాను కదా, ఇలా తీసుకోవాలండి. చూడండి, దానికైతే మనము సూదిని దారం యొక్క మిడిల్లో నుండి తీసుకుంటే మనకి ముడి అనేది పడిపోతుంది. దానికి ముడి అనేది వేసుకుంటే మనకి ఆ కుచ్చు అనేది చీరకు ఆనుకొని స్టిఫ్గా అయితే ఉంటుంది. ఏది తెగినా కూడా ఇంకొకటి అయితే బాగానే ఉంటుంది. సో ఇలా అయితే మనము ముడి అయితే ఇట్లా వేసుకుంటే అయితే ముడి అనేది పడిపోతుంది. సో 1 by 1 నేనైతే శారీలో బ్లూ కలర్ ఒకటి, పింక్ కలరు, అలాగే సిల్వర్ కలర్ అయితే ఉంది. అలాగే బార్డర్కి వచ్చేసి గోల్డ్ కలర్ జరీతోనే వచ్చిందండి. సో శారీలో బ్లూ అండ్ సిల్వర్ ఉంది కాబట్టి కస్టమర్ వచ్చేసి సిల్వర్ కలర్ థ్రెడ్ అయితే పెట్టమన్నారు. సో సిల్వర్ కలర్ కూడా పెట్టేశానండి. సో ఇలా 1 by 1 అయితే చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా ఒక 2-3 డిజైన్స్ అయితే పెట్టానండి, అది కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అది కూడా చూడండి, అది ఇంకా క్లారిటీగా అయితే ఉంది. సో ఇక్కడ దానికి మనము పెట్టేసినప్పుడు బీడ్స్కి కానీ ఇలాగ సిల్క్ థ్రెడ్స్ది కానీ పెట్టినప్పుడు అయితే మనము దానికి అయితే ముడి పడేటట్టు అయితే వేసుకోవాలి. చూడండి, మనం ఇక్కడ బీడ్స్ అయితే పెట్టాం కదండి, పైనుంచి అయితే ఇలా పెట్టేసుకొని పైనుంచి పెట్టేసి అయితే ఇలా మనము సూదిని అందులో నుంచి ఇలా తీసుకుంటే మనకు అక్కడ ముడి అనేది పడిపోతుంది. మనకి దారం అనేది ఏం లూజ్ లేకుండా టైట్గా ఎగ్గేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనము ఈ సిల్క్ థ్రెడ్ మ్యాచింగ్ మనం స్టెప్ బై స్టెప్ పెట్టేసుకుంటున్నాం కదా, ఆ నెక్స్ట్ వచ్చే కలర్ ఏంటిదో చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి. సో చాలా ఈజీగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చండి. నాకైతే ఈ వర్క్ చేయడానికైతే ఒక 1 hour పట్టింది. ఎందుకు అంటే నేను ముందే ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఇలా మనకి ఎక్కువగా యూజ్ అయ్యే కలర్స్తో ఏమేమి ఉంటాయో అవైతే నేను సిల్క్ థ్రెడ్స్తో అయితే రెడీ చేసి పెట్టుకుంటాను. సో ఇలా ఆర్డర్ వచ్చినప్పుడు అయితే చాలా తక్కువ టైంలో అయితే మనము చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ దానికి అయితే ముడి వేసేస్తున్నాను. అలాగే మనకి టేపు మెజర్మెంట్స్ అయితే ఏం అవసరం లేదు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ అనేది కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే నా ఛానల్లో బ్లౌజ్ కటింగ్స్ కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్స్ కానీ ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేనైతే చాలా ఈజీ మెథడ్ని అయితే ఫాలో అవుతాను. నేను ఫాలో అయ్యే మెథడ్ని నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మీరైతే వీడియో చూశాక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఈజీ టిప్స్ కానీ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయినా ఇస్తాను, లేదు అంటే వీడియో అయినా చేసి పెడతాను.
సో చూసారు కదండి, ఇక్కడి వరకే అయితే ఆల్మోస్ట్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి ఈ డిజైన్ని. మనము ఏదైనా చేయాలనుకుంటే 1కి 2 సార్లు అయినా చూసి ట్రై చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి నేను చేసిన ఈరోజు వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. చాలా నీట్గా అయితే వచ్చేసింది. మనకి ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమన్నా ఉంటే కటింగ్ చేసుకోవాలి. అలాగే కింద టజిల్స్ ఎగుడు దిగుడుగా అయితే ఏం లేకుండా అయితే సేమ్గా ఉండేట్టు అయితే కటింగ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ అయితే ఉంటే నీట్గా అనేది కనబడదు. సో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. నా డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇక్కడి వరకు అయితే డిజైన్ టోటల్లీ కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ట్రాస్ ఏం లేకుండా కటింగ్ అయితే చేసి పెట్టాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.